అరే మామ, అర్జెంటుగా ఒక 10,000 కావాలరా. కష్టం రా, నీకు తెలుసు కదరా నా పరిస్థితి కూడా. ఏ మామ, ఎవరినన్నా అప్పటికి ఒక 10,000 ఇప్పిరా, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. రే, వేరే దగ్గర ఎక్కడైనా చూసుకోరా. రే నన్ను నమ్మురా, విష్ణు అన్న నన్ను అడిగి ఇప్పిరా, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. సరేరా. అన్నా, ఒక 10,000 కావాలన్నా, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా అన్నా. సరే తమ్ముడు, ఫోన్పే చేస్తాను చూడు, తీసుకో. నీకు తెలుసు కదా 10% ఇంట్రెస్ట్. సరే అన్న, వచ్చింది. థ్యాంక్స్ అన్నా. సరే తమ్ముడు, టైంకి తిరిగి. రే మమ్మ, ఆ అమౌంట్ నీకు ఫోన్పే చేస్తాను చూడరా. అన్నకి టైంకి తిరిగి ఇవ్వాలిరా. సర్లే మామ, 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. ఏమైంది తమ్ముడు, 2 నెలల ఇంకా డబ్బులు తిరిగి ఇవ్వలా? అన్నా, ఇంకొంచెం టైం పడుతుందన్నా, ఏమనుకోద్దండి అన్నా. సర్లే తమ్ముడు, అయినంత త్వరగా చెయ్యి. సరే అన్నా. అరే మమ్మ, అప్పు తీసుకుని 2 నెలలు అయిపోయిందిరా. అరే ఆగు మామ, డబ్బులు వచ్చే ఉన్నాయి, రాగానే ఇచ్చేస్తా. అరే మమ్మ, కొంచెం చూడరా. సరేరా. అరే మమ్మ, 2 నెలల్లో డబ్బులు ఇస్తానని 3 నెలలు అవుతుందిరా. విష్ణు అన్న నన్ను అడుగుతున్నాడు రా. అరే ఇస్తలేరా, ఎక్కడికి వెళ్ళలేదు, కాస్త ఆగరా. అరే అలా కాదురా. హలో హలో హలో. ఏంట్రా, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? అన్న అన్న వద్దన్న, రోడ్ పైన అందరు చూస్తున్నారన్న. కొన్ని రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అన్న. అన్న అన్న మనోడే కదా అని డబ్బులు ఇస్తే ఇంకా ఎన్ని రోజులు ఇచ్చేసావురా నువ్వు? అన్న అన్న తిరిగి ఇచ్చేస్తా అన్న. ఇంకొక నెలలో వడ్డీతో సహా నా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కథ వేరేలా ఉంటుంది. అన్న ఇచ్చేస్తా అన్న. నా డబ్బులు ఇచ్చేసి నీ బండి తీసుకెళ్ళు. అన్న అన్న అన్న. రే మామ, విష్ణు అన్నకి డబ్బులు ఇవ్వలేదని నా బండి తీసుకెళ్ళేసాడ్రా. నీ బండి తీసుకొని నేనేం చేయాలరా? నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు ఇస్తా. పద్దాకా ఫోన్ చేస్తావేంటి? పెట్టరా ఫోను.